సుకుమార్. ప్రస్తుతం ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండడు. తన డైరెక్షన్ స్కిల్స్తో ప్రేక్షకులను కట్టిపడేసే సుక్కు తన పేరునే బ్రాండ్గా మార్చుకుని తన పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు కళ్ళు మూసుకొని సినిమాకు వెళ్ళిపోవచ్చు అనే స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు, సుక్కు మెగా ఫ్యామిలీకి ఎంత దగ్గరగా ఉంటాడో కూడా తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సుక్కు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి యాంటీగా వ్యవహరిస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటి, మెగా హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన సుకుమార్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎందుకు మారాడు? కొంపదీసి సుకుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అసలు విషయమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంచెలంచెలుగా తన సినీ ప్రస్థానాన్ని నేషనల్ వైడ్ పెంచుకున్న డైరెక్టర్ సుకుమార్ స్వతహాగా లెక్కల మాస్టర్ కావటంతో తన లెక్క తప్పిందే లేదు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు సుక్కు. తన కెరీర్ స్టార్టింగ్ నుంచి సుకుమార్ మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ వచ్చాడు. రామ్ చరణ్తో రంగస్థలం సినిమా తీసిన సుక్కు ఆ సినిమాలో రామ్ చరణ్లో ఉన్న పూర్తిస్థాయి నటుడిని, నట విశ్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేశాడు. అప్పటివరకు రామ్ చరణ్కు నటన రాదు అన్న వారందరికీ ఇది రామ్ చరణ్ పొటాన్షియాలిటీ అని చూపించిన డైరెక్టర్ సుక్కు. ఇక ఇప్పుడు సుకుమార్ రామ్ చరణ్ 17వ సినిమా సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్నాడు అంటూ అనౌన్స్ చేశారు. ఇలా ఆయన కెరీర్లో సంచలనాత్మకంగా నిలిచిన సినిమాలన్నీ మెగా హీరోలు అందించినవే. అలాంటి సుకుమార్ రీసెంటుగా వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన ఓ అవార్డు వేడుకలో పాల్గొన్నాడు. అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి సుకుమార్ యాంటీగా పనిచేస్తున్నాడని ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ ప్రచారమవుతోంది. గతంలో అల్లు అర్జున్ కూడా ఇలాగే వైసీపీ నేత, స్నేహితుడు శిల్ప రవిచంద్రకు సపోర్ట్ చేయటంతో అల్లు అర్జున్ మేనమామ పార్టీ అయిన జనసేన కాకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడని మెగా అభిమానులు, అల్లు అభిమానులు వార్ చేసుకున్నారు. అంతేకాదు, ఈ ఇష్యూ మెగా వర్సెస్ అల్లు అన్నట్టు తయారైంది. 2024 ఎన్నికల్లో మొదలైన వివాదం ఇప్పటికీ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇలా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరమయ్యాడు. ఇప్పుడు సుకుమార్ కూడా వైసీపీకి సపోర్ట్ చేయటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సుకుమారేమీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వట్లేదు కదా అనే ప్రశ్నలు కూడా జనాల్లో వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సుకుమార్ ఇలా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన ఫంక్షన్కి వెళ్లడమేమిటి అని చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు, గతంలో అల్లు అర్జున్ విషయంలో జరిగిన పరిణామాలన్నిటినీ కనెక్ట్ చేసుకొని సుకుమార్ కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడని పవన్ అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్తో తీయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ని రాస్తున్నాడని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ సినిమాలో నటించనున్నాడు రామ్ చరణ్. ఇదంతా తెలిసి కూడా కొంతమంది సుకుమార్ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తించవలసింది ఒకటే, వైసీపీ పార్టీ ఇచ్చిన అవార్డుల ఫంక్షన్కి వెళ్లడం అనేది సుకుమార్ వ్యక్తిగతం. మెగా ఫ్యామిలీతో ఉన్నంత మాత్రాన ఎదుటివారు వచ్చి పిలిచినప్పుడు వెళ్లకూడదు అనే రూల్ లేదు కదా. అంతేకాదు, అక్కడకు వెళ్లి మెగా ఫ్యామిలీపై కానీ, జనసేనపై కానీ, లేక కూటమి ప్రభుత్వంపై కానీ ఏదైనా కామెంట్స్ చేశాడా? అదేమీ లేదు కదా. ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ మాత్రమే. ఇందులో ఎంతమాత్రం నిజమనేది లేదు. కాలమే చెబుతోంది.